మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యము. 15 మహాశివరాత్రి నుండి ఈ 4 రాశుల వారికి మహర్దశ పట్టనున్నది. 30 ఏళ్ల పాటు రాజయోగమే. మనం ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యఫలం ఇప్పుడు పట్టబోతుంది. ముఖ్యంగా ఈ 2026 మహాశివరాత్రి అనేది సామాన్యమైన రోజు కాదు. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటున్నాయి. ఈ పవిత్రమైన రోజు నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయి అఖండమైన కాంతి ప్రసరించబోతోంది. అసలు మనం ఏ జన్మలోనూ ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అద్భుతమైన యోగం పట్టదు. ఫిబ్రవరి 15వ తేదీన వచ్చే మహాశివరాత్రి పర్వదినం నుంచి ఒక 4 రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఇది ఏదో ఒక ఏడాదికో 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు తిరిగిలేని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు ఆ రాశుల వారికి ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎన్ని కోట్లు కుమ్మరించినా, ఎన్ని వేల దాన ధర్మాలు చేసినా దక్కని అరుదైన అదృష్టం ఇప్పుడు ఆ భోలాశంకరుని కరుణా కటాక్షాల వల్ల వీరి సొంతం కాబోతుంది. శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో ఆ శివుని నుంచి వెలువడే శక్తి తరంగాలు ఈ రాశుల వారి జాతక చక్రాలను పూర్తిగా ప్రక్షాళన చేసి వారిని అపర కుబేరులుగా మార్చబోతూ ఉన్నాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్లు, అప్పుల బాధలు, శత్రువుల వేధింపులు అన్నీ ఈ శివరాత్రి తెల్లారేసరికి మటుమాయం కాబోతూ ఉన్నాయి. గ్రహాల గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క స్థితిగతులు ఈ రాశుల వారికి అత్యంత అనుకూలంగా మారటం వల్ల వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధించబోతూ ఉన్నాయి. మరి శివరాత్రి నుండి తలరాత మారబోతున్న ఆ అదృష్టవంతులైన 4 రాశులు ఏవి? ఆ రాశుల వారికి ఎటువంటి అద్భుతమైన ఫలితాలు కలగబోతూ ఉన్నాయి? వారి జీవితం ఎలా బంగారుమయం కాబోతోంది అనే విషయాలను ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితాన్ని మార్చేయవచ్చు. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇక మనం అసలు విషయంలోనికి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ 2026 మహాశివరాత్రి అనేది ఒక అరుదైన గ్రహ కూటమిలో వస్తోంది. ఈ పర్వదినం నుంచి ఒక 4 రాశుల వారి మీద శివుని అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతోంది. ఇక వీరి దరికి ఏ సమస్య చేరదు, ఏ ఆపద రాదు, పట్టిందల్లా బంగారమే అవుతుంది. 30 ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక తరమే మారిపోయేంతటి అదృష్టం అన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనూ లేదా మిత్ర రాశులలోనూ బలంగా ఉండటం, గురువు యొక్క శుభదృష్టి ఈ రాశులపై పడటం వల్ల ఈ మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు రావటం మాత్రమే కాదు, సమాజంలో తిరిగిలేని గౌరవం, పదవులు, పేరు ప్రఖ్యాతలు రావటం, ఇవన్నీ రాజయోగం లెక్కలోనికే వస్తాయి. ఈ 4 రాశుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చేసింది. కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వస్తుంది. గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి ఎక్కడా అడ్డుపడవు, పైగా అండగా నిలబడతాయి. మరి శివరాత్రి నుండి అదృష్టాన్ని పొందబోతున్న ఆ 4 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలోనికి అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు మరియు కృతికా నక్షత్రము మొదటి పాదంలో జన్మించిన వారు వస్తారు. మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరం మహాశివరాత్రి అనేది ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది. అసలు మీరు ఏ జన్మలోనూ ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధించదు. మేషరాశి వారు అంటేనే నవగ్రహాలలో మొదటి రాశికి చెందిన వారు కావటం వల్ల వీరిలో ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహము మరియు అగ్నితత్వం మెండుగా ఉంటాయి. కాలపురుషుడు చక్రంలో మొదటి రాశిగా మేషరాశికి అగ్నితత్వం ఉండటం వల్ల వీరు ఎప్పుడూ ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలోని ధైర్యము, సాహసము వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెడతాయి. మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనినైనా వాయిదా వేయటం వీరికి నచ్చదు. అయితే ఇదే వేగమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోనికి నెడుతుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఎన్నో ఒడిదుడుకులను, మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నారు.
వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవటం లేదా విజయం అంచున వరకు వెళ్ళి చేజారిపోవటం వంటివి జరుగుతాయి. దీనివల్ల వీరిలో ఒక రకమైన నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ముఖ్యంగా గత కాలంలో వీరు తాము ఎంతగానో నమ్మిన వారి చేతిలోనే తీవ్రంగా మోసపోయారు. ఎవరికైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో, ఎవరినైతే గుడ్డిగా విశ్వసించారో వారే వీరిని వెన్నుపోటు పొడవటం వల్ల ఆర్థికంగా భారీగా దెబ్బతినడమే కాకుండా సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కోల్పోయిన పరిస్థితి నెలకొంటుంది. ఈ నమ్మక ద్రోహాలు మేషరాశి వారిని మానసికంగా ఎంతో కృంగదీశాయి. కానీ ఆ పరమశివుని సాక్షిగా చెప్తున్నాము, ఈ 2026 మహాశివరాత్రి పర్వదినం నుండి మేషరాశి వారి పరిస్థితి అక్షరాల తలకిందులు కాబోతుంది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మీ జీవితంలో ఒక నూతన శకం మొదలవుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ శక్తిని తక్కువ అంచనా వేసిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు మీ అభివృద్ధిని చూసి నివ్వెరపోయేలా ఆ భోళాశంకరుడు మీ జాతకాన్ని మార్చేస్తూ ఉన్నాడు. ఈ మహాశివరాత్రి నుంచి మేషరాశి వారికి శివుని సంపూర్ణ కృప వల్ల ఒక గొప్ప పరివర్తన రాబోతోంది. ఇది కేవలం ఒక ఏడాదికో 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు తిరిగిలేని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించబోతూ ఉన్నాడు. గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి, కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. ఊహించని కారణాల ద్వారా మీకు అపారమైన ధన లాభం కలుగుతుంది. మీరు ఊహించని విధంగా కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు, జీతాల పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. ఇన్నాళ్ళు చిన్న చిన్న పనులతో కాలం వెల్లదీసిన వారు ఇప్పుడు అద్భుతమైన స్థాయికి ఎదుగుతారు. మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుండి వందల మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి, లేదా స్వంతగా పెద్ద వ్యాపారాలు ప్రారంభించే అగ్రగామిగా నిలిచే స్థాయికి ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ 30 ఏళ్ల రాజయోగం వల్ల స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు, కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కోట్ల రూపాయల విలువైన భూమి లేదా పాత ఇల్లు, పిత్రార్జిత ఆస్తులు మీకు దక్కుతాయి. ఇన్నాళ్ళు చేజారిపోయిందనుకున్న ఆస్తి మీ చేతికి రావటమే కాకుండా కొత్తగా భూములు, ఇల్లు కొనుగోలు చేసే యోగం పడుతుంది. ధన ప్రవాహం అనేది కుంభవృష్టిలా మీ ఇంట్లో కురుస్తుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతుంది. మీ సంతానం ఈ రాజయోగ కాలంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. వారి చదువు, ఉద్యోగము లేదా వివాహ విషయాలలో మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. సమాజంలో మీ సంతానం సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారుతాయి. గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. అయితే మేషరాశి వారు తమ అగ్నితత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. మీరు పట్టిందల్లా బంగారంలా మారాలన్నా, ఈ రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలన్నా ఒక చిన్న పరిహారం పాటించాలి. ప్రతి సోమవారం ఆ పరమశివుడికి పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించటం వల్ల మీలోని అధిక ఆవేశం, కోపము తగ్గి విజ్ఞతతో నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఈ ఒక్క మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. కోట్ల ఆస్తి కలిసి వస్తున్న ఈ సమయంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతటి సుఖాన్ని మీరు అనుభవిస్తారు. ఆ మహాశివుని దయతో మీ 30 ఏళ్ల ప్రయాణం ఒక మహారాజులా సాగాలని కోరుకుంటున్నాం. మేషరాశి వారు ఈ శివరాత్రి నుంచి పొందే అదృష్టం మీ జీవితాన్నే కాకుండా మీ రాబోయే తలరాత జాతకాన్ని కూడా మారుస్తుంది. ఇక 2వ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రము 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశిలోనికి వస్తారు. మిథున రాశి వారు అంటేనే బుద్ధిబలానికి, సమయస్ఫూర్తికి మరియు వాక్చాతుర్యానికి పెట్టింది పేరు. నవగ్రహాలలో రాకుమారుడైన బుధుడు ఈ రాశికి అధిపతి కావటం వల్ల మీరు ఏ విషయాన్నైనా చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు. అయితే గత కొంతకాలంగా మిథున రాశి వారి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా రాహువు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల మీరు తీవ్రమైన మానసిక అయోమయానికి గురి అయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం, తీసుకున్న నిర్ణయం సరైనదేనా కాదా అనే సందేహం వీరిని నిరంతరం వేధించాయి. చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవటం, సన్నిహితులే శత్రువులుగా మారటం వంటి
సంఘటనల వల్ల వీరు ఎంతో మానసిక వేదనను అనుభవించారు. కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ 2026 మహాశివరాత్రి పర్వదినం నుంచి మిథున రాశి వారి జీవితంలోని అంధకారం పూర్తిగా తొలగిపోబోతోంది. ఫిబ్రవరి 15వ తేదీన వచ్చే ఆ పవిత్ర దినం నుంచి ఆ పరమశివుని సంపూర్ణ కటాక్షం మీ రాశిపై ఉండబోతోంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన ఆ అయోమయం, అస్పష్టత పూర్తిగా పటాపంచలైపోతాయి. ఆ మహాశివుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైన మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకోబోతూ ఉన్నాడు. శివరాత్రి నుంచి మీకు ఒక తెలియని శక్తి లభిస్తుంది. అది మిమ్మల్ని ఏ ఆపద దరిచేరనీయకుండా ఒక కవచంలా కాపాడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మిథున రాశి వారికి ఇది ఒక స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. గతంలో మీరు చేసిన అప్పులు, తీరని ఆర్థిక ఇబ్బందులు ఈ శివరాత్రి తెల్లవారేసరికి క్రమంగా తొలగిపోతాయి. మీరు ఎన్నడూ ఊహించని రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతుంది. కేవలం అప్పులు తీరటమే కాదు, ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. అంటే ఆ శివుని అనుగ్రహం మీపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా భూమి సంబంధిత వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన ప్లాట్లు లేదా ఇల్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడు పోవటం వల్ల మీరు అపారమైన లాభాలను గడుస్తారు. ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా మల్టీనేషనల్ కంపెనీలలో పెద్ద పదవులు దక్కే యోగం ఉంది. ఈ రాజయోగం మీ జీవితంలో ఎంత బలంగా ఉందంటే రాబోయే 30 ఏళ్ల కాలంలో మీరు కనీసం 3 నుంచి 4 సార్లు పెద్ద ఎత్తున స్థిర ఆస్తులను అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేస్తారు. మీ ఆస్తి విలువ ఈ 30 ఏళ్లలో 100 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, ఆ భోళాశంకరుడు మీకు ప్రసాదించిన అదృష్ట ఫలం. కుటుంబ పరంగా కూడా మిథున రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ తెలివితేటలు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపుతుంది. మీ సలహా కోసం జనం వేచి చూసే పరిస్థితి వస్తుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలంటే మరియు మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలంటే కొన్ని చిన్న పరిహారాలు పాటించటం అవసరం. మిథున రాశికి అధిపతి బుధుడు కావటం వల్ల ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే సోమవారం నాడు పరమశివునికి బిల్వ పత్రాలతో పూజ చేయటం, శివలింగానికి అభిషేకం చేయటం వల్ల మీ బుద్ధి ఇంకా చురుకుగా మారుతుంది. ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైన మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. కోట్లు కుమ్మరించిన రాని ఈ మహర్దశను మీరు భక్తితో, శ్రద్ధతో ఉపయోగించుకుంటే మీ రాబోయే 30 ఏళ్ళు ఒక మహారాజులా సాగిపోతాయి. 3వ రాశి సింహరాశి. మఖా నక్షత్రము 4 పాదాలు, పూర్వ పాల్గొనే నక్షత్రము 4 పాదాలు మరియు ఉత్తర పాల్గొనే నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ రాశిలోనికి వస్తారు. మహారాశి వారు అంటేనే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడి అండదండలు ఉన్నవారు. వీరు స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నవారు. రాజసం వీరి రక్తంలోనే ఉంటుంది. అడవికి సింహం ఎలాగైతే రాజుగా ఉంటుందో సమాజంలో కూడా సింహరాశి వారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించలేదు. శనిదేవుని ప్రభావం వల్ల లేదా ఇతర గ్రహ గతుల వల్ల సింహం లాంటి మీరు కూడా పరిస్థితులకు తలవంచాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా మరో పక్కన అదృష్టం కలిసి రాక మీరు వెనుకబడిపోయారు. కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 15వ తేదీన వచ్చే మహాశివరాత్రి నుంచి సింహరాశి వారికి ఏకంగా 30 ఏళ్ల పాటు తిరిగిలేని రాజయోగం పట్టబోతుంది. ఇది ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం, ఏ జన్మలోనూ చేసుకున్న గొప్ప సుకృతం అని చెప్పవచ్చు. ఈ శివరాత్రి తెల్లవారేసరికి మీ జాతకం చక్రం పూర్తిగా మారిపోతుంది. మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకుని సమాజంలో సగౌరవంగా తిరిగే రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ రాజయోగ కాలంలో సింహరాశి వారికి
ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతూ ఉన్నాడు. ముఖ్యంగా మీకు పిత్రార్జితంగా రావాల్సిన ఆస్తులు ఏవైనా వివాదంలో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లాభాలు, కాంట్రాక్టులు లేదా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మహర్దశ అని చెప్పవచ్చు. సింహరాశి వారు ఒక అజేయమైన శక్తిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురనేదే ఉండదు. మీ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ ఒక సామ్రాజ్యంలా విస్తరిస్తుంది. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనంత స్థాయికి మీరు ఎదుగుతారు. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవలో ఉన్నవారికి ఈ 30 ఏళ్ల కాలం ఒక స్వర్ణయుగం లాంటిది. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు దక్కటం, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. మీలోని సృజనాత్మకతకు లోకం నీరాజనాలు పడుతుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు, గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. సంతానం వల్ల మీకు ఎంతో గౌరవము, సంతోషము కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమవుతాయి. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహము, శక్తి ప్రవహిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది అనే మాట సింహరాశి వారికి శివరాత్రి నుంచి అక్షరాల నిజం కాబోతుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ సూర్య భగవానుణ్ణి మరియు పరమశివుణ్ణి భక్తితో కొలవాలి. మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పఠించటం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే శివరాత్రి పర్వదినం రోజున ఆ బోళాశంకరునికి తేనెతో అభిషేకం చేయటం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ చిన్న పరిహారాలు మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. 4వ రాశి తులారాశి. చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ రాశిలోనికి వస్తారు. తులారాశి వారు అంటేనే సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాలలో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావటం వల్ల వీరు సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని, కళను మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్నేళ్లుగా తులారాశి వారు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుండే అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోవటం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవటం వల్ల ఎంతో మానసిక వేదనను అనుభవించారు. కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 15వ తేదీన వచ్చే మహాశివరాత్రి నుంచి తులారాశి వారికి ఒక అద్భుతమైన మహర్దశ మొదలవుతుంది. ఇది సామాన్యమైన అదృష్టం కాదు. రాబోయే 30 ఏళ్ల పాటు మీ జీవితంలో తిరిగిలేని రాజయోగం పట్టబోతుంది. కోట్ల రూపాయలు కుమ్మరించిన రాని అరుదైన యుగం ఇప్పుడు ఆ భోళాశంకరుని అనుగ్రహం వల్ల మీ సొంతమవుతుంది. ఈ శివరాత్రి నుంచి తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు ఊహించిన మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్లు లేదా లాటరీ వంటి రంగాల్లో ఉన్నవారికి భారీ లాభాలు దక్కుతాయి. పాతకాలం నుండి ఆస్తులు లేదా వివాదాల్లో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపర కుబేరులుగా మారే అవకాశం ఉంది. కోట్ల ఆస్తికి మీరు వారసులు అయ్యే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఈ శివరాత్రి మంటల్లో కాలిపోయి బూడిదైపోయాయి. ఒక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారంలా మారటం అంటే ఏమిటో మీరు ఈ సమయం నుంచి రుచి చూస్తారు. ఆ పరమశివుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ జయాన్ని ప్రసాదిస్తాడు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం, మర్యాద లభిస్తాయి. పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరున్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీ పనులన్నీ ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగిపోతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం. మీ సొంత ఇంటి కల ఈ 30 ఏళ్ల రాజయోగ కాలంలో నెరవేరుతుంది. ఇది కూడా మీరు ఊహించిన దానికంటే అత్యంత విలాసవంతంగా ఉంటుంది. స్థిరమైన సంపద ఏర్పడుతుంది. మీ
తరతరాలకు సరిపడా ఆస్తులను మీరు ఈ కాలంలోనే కూడబెట్టుకుంటారు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లువిరుస్తూ ఉంటాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లి కాని వారికి వివాహ యోగం పడుతుంది. ఆరోగ్యం విషయంలో ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. అయితే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ పరమశివుని మరియు దుర్గామాతను భక్తితో కొలవాలి. తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే శివరాత్రి పర్వదినం రోజున ఆ మహాశివునికి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అభిషేకం చేయటం వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముగింపుగా మనం ఒక మాట చెప్పుకోవాలి. ఈ 2026 మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది మేష, మిథున, సింహ, తులారాశుల వారి జీవితాల్లో ఒక నూతన ఉషోదయానికి ప్రతీక. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక క్రమపద్ధతిలోనికి వస్తూ ఆ పరమశివుని ఆజ్ఞతో ఈ 4 రాశుల వారికి అపారమైన అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన శని ప్రభావం నుండి విముక్తి కలగటం లేదా శనిదేవుని అనుకూల దృష్టి మీ రాశులపై పడటం వల్ల ఈ ఊహించని మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. జీవితంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియక, స్థిరత్వం లేక, ఆర్థికంగా మానసిక సంఘర్షణలతో ఇబ్బంది పడే వారికి ఈ శివరాత్రి నుంచి ఒక స్పష్టమైన మరియు విజయవంతమైన మార్గం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది 10ంతల ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుంది. లోకంలో ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం, ఎంతటి అధికారం ఉన్నా దక్కని ప్రశాంతత ఇప్పుడు ఆ భోలాశంకరుని కరుణా కటాక్షాల వల్ల మీ సొంతం కాబోతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆ మహాదేవుని నిశ్చలమైన భక్తితో కొలవటం మరియు సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయం పట్టడం. అలా చేసినప్పుడే ఈ 30 ఏళ్ల రాజయోగాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించగలరు. ఈ 30 ఏళ్ల సుదీర్ఘ కాలంలో మీకు తిరగనేదే ఉండదు. అపజయం అనే మాట మీ దరి చేరదు. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ కలను నిజం చేసుకునే సువర్ణ సమయం ఆసన్నమైంది. ఆ పరమశివుని కటాక్షం మీ అందరిపై సదా ఉండాలని, మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. శివరాత్రి పవిత్ర రోజున భక్తితో ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని స్మరించటం వల్ల ఈ 4 రాశుల వారికి అనంతమైన శక్తి లభిస్తుంది. మీ జీవితం ఇకపై ముళ్ళబాట కాదు, ఒక సుగంధభరితమైన పూలబాట కాబోతోంది. నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో అడుగు వేయండి. ఆ కైలాసనాథుడు ప్రతిక్షణం మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈ అద్భుతమైన విశేషాలతో కూడిన వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, మిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ శుభవార్తను అందించండి. అలాగే మీరు ఏ రాశికి చెందినవారో ఈ సమాచారం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఆ మహాశివుని కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమఃశివాయ. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.